మీకు తెలుసా, నువ్వు యేసు శరీరాన్ని, రక్తాన్ని మత్తయి సువార్త 26:26లో నువ్వు తీసుకోవాల్సిన విధానం ఏంటి తెలుసా? ఏదో నేను శుద్ధీకరణ చేసుకున్నా, ఈరోజు తీసుకుంటున్నా, పాస్టర్ పరిశుద్ధుడు అని చెప్పేసి నువ్వు ఇస్తే ఏమీ జరగదు నీ జీవితంలో. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఆ రోజు మీకు తెలుసా, నువ్వు ప్రతిసారి యేసు రక్తం శరీరం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యేసు ఆ రోజు మోషే 430 సంవత్సరాలు ఆ ఫరో అనే బానిసత్వం నుంచి ఏ రీతిగా వారు విడిపించినాడో, నువ్వు యేసు రక్తాన్ని శరీరాన్ని తీసుకున్నప్పుడల్లా నువ్వు ఏ బానిసత్వంలో అయితే ఉండిపోయినావో, ఏ బంధకంలో అయితే నువ్వు ఉండిపోయినావో, ఏ అప్పుల బానిసత్వం అని, అనారోగ్యమైన బానిసత్వంలో ఉండిపోయినావో, తీసుకున్నప్పుడల్లా ఏం జరుగుతుందో తెలుసా? ఆ బానిసత్వం నుంచి నువ్వు బయటికి రావడం జరుగుతుందంట. ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు బంధకంలో ఉన్నారు? 430 సంవత్సరాలు బంధకంలో ఉన్నవారిని ఒక్క మేకపిల్ల, ఒక్క గొర్రెపిల్ల రక్తం చేత విడిపించినాడంటే నీకున్న సమస్యలు 10 ఏళ్ళు ఉండొచ్చు, 12 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు సరే మేకపిల్ల రక్తం శ్రేష్టమైనదా? యేసుక్రీస్తు ప్రభు రక్తం శ్రేష్టమైనదా? వాళ్ళకే విడుదలిచ్చిన దేవుడు, వాళ్ళకే రాత్రి విడుదలిచ్చిన దేవుడు, ఇంక నీకు ఎంత ఫాస్ట్గా ఆయన కుమారుని రక్తం శరీరం తీసుకుంటే ఎంత ఫాస్ట్గా నీకు విడుదల రావాలా?